హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే చక్కరాలు, సన్నపోతు చక్కరాలు చేసుకునే ప్రాసెస్ చెప్తాను, చూద్దాం. ఇదిగోండి, బంగాళదుంపలు తీసుకున్నాను నేను. ఒక 1/2 కేజీ బంగాళదుంపలు, పిండి ఈ కప్పు పిండి తీసుకున్నాను, వాము, మేగడ, కారం, ఉప్పు ఇంతవరకు తీసుకున్నాను. వాటర్ కలుపుకుందాం. కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను, చూద్దాం. దుంపల్ని ఇలాగా ఉడకబెట్టుకొని ఇట్లా తోలు ఒలిసి పెట్టుకున్నాను నేను. ఒకసారి మీరు కూడా వీటిని చక్కగా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకొని ఇట్లా తోలు తీసుకుని పెట్టుకోండి. ఇలాగే ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. స్పూన్ కారం, కొంచెం వాము 1 స్పూను, మేగడ, మూడు స్పూన్లు మేగడ వేసాను. ఇవన్నీ ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పిండి కలుపుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే చక్రాలు వేసుకుని ఒకే చక్రాలు తిన్నా కానీ బాగోదు కదా. రకరకాల టేస్ట్లు, బయటికి వెళ్తుంటే అన్ని టేస్ట్లు ఉంటున్నాయి. స్వీట్ షాప్కి వెళ్తే రకరకాల ఐటమ్స్ ఉంటున్నాయి. అలాగే మనం కూడా రకరకాల ఐటమ్స్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇలాగా పొటాటోతో చిప్స్ వేసుకుంటారు. చక్కెర పూస కూడా చూద్దాం, ట్రై చేద్దామని చూసాను నేను. మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కామెంట్ రాయండి. అయిపోయింది. మనం తీసుకున్న పిండికి దుంపలు అవన్నీ ఇదిగోండి ఇలాగా కలుపుకొని ఇట్లా ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా. నేను చూసుకున్నాను, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా చేసుకోవటం వల్ల పైన పిండి కూడా ఆరదు. పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక అప్పుడు చక్రాలు వేసుకుందాం. ఓకే, ఆయిల్ కాగింది. ఈ గిద్దల్ని ఇలాగా ఆయిల్ పూసుకొని ఇట్లా ఆయిల్ రాసుకోవటం వల్ల మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. చూడటానికి చాలా బాగుందండి. మరి నోరైతే ఊరుతుంది, టేస్ట్ ఎట్టు ఉంటుందో కానీ తెలీదు. ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం. ఓకే, సూపర్గా కాగింది. చూసారా, ఎయిట్ వచ్చేసింది. అలా కాగాలండి నూనె. పొయ్యి మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే ఎయిటివే మాడిపోద్ది అనమాట. బాగా మీడియంలో ఉండి కాగుతూ ఉంటే ఆయిల్ బాగుంటుంది ఎర్రగా. వావ్, చాలా సూపర్గా ఉన్నాయి. అయిపోయింది. సరే చూడండి, ఇది లాస్ట్ చక్రం.
చూడండి సూపర్గా వచ్చినాయి. లాస్ట్లో కొంచెం మిగిలితే పిండండి పడేయమాకండి, ఇది ఇలాగ పకోడీ టైప్లో వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే ఫినిష్. కట్టేస్తున్న పొయ్యి. అయిపోయినాయి చూసారా, చక్రాలు రెడీ అయ్యింది. వీటికి కావాల్సినవి ఏమేం కావాలో ఏమేమి వేసానో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదిగోండి బంగాళదుంప, శనగపిండి, మేగడే, వాము, ఉప్పు, కారం, ఈ ఐటమ్స్ మొత్తం వేసి చేసాను. ఒకసారి చూడండి మీరు కూడా, సూపర్గా ఉండే. అయిపోయినాయి కదా, ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.